ప్రభుత్వ సలహాదారుగా ఉన్న బీసీ మంత్రిత్వ శాఖకి యావత్ బీసీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్న హనుమంతన్న గారు ఆయన తరపున అమర దీక్ష యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఈరోజు ఆలోచిస్తుంది. బీసీలు కేంద్రానికి ఒకటే డిమాండ్ చేస్తుంది, జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి ఆ లక్ష్యంతోనే ఈరోజు ఆమర దీక్ష చేయడం జరిగింది. ఎప్పుడు కూడా బీజేపీ బీసీలు అంటే వాళ్ళకు పడదు, బీసీలు అంటే వాళ్ళకు భయం. అప్పుడు కమండల ఉద్యమం అనుకో, అదేవిధంగా మనుమా సిద్ధాంతం అప్పుడు గతంలో వర్ణ వ్యవస్థ అనుకో, ఇప్పుడు జరుగుతున్న కులగణన అనుకో, ఎప్పుడు కూడా బీసీలకు బీజేపీ అంటే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు బీసీలను అందదొక్కాలని తప్ప వేరే ఆలోచన ఉండదు. ప్రధానంగా ఈరోజు చెప్పుకునే మోడీ బీసీ ప్రధానిగా ఉండి ఈరోజు ఆర్ఎస్ఎస్ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ అవుతున్నాడు. ఈరోజు 80 కోట్ల జనాభా ఉన్న బీసీ జనాభా ఈరోజు బీసీలు లెక్కలు లేకపోయేసరికి ఎంతో బాధాకరం ఉంది. 1931 లెక్కలు ఇప్పుడు ఈ దేశంలో అన్ని వర్గాలకు అందరికీ లెక్కలు ఉన్నాయి. ఇక్కడ కుక్కలకు కానీ నక్కలకి కానీ జంతువులకు కానీ అందరికి లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు లెక్కలు లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశం బీసీలకు లెక్కలు అవకాశం వచ్చింది. ఈ బీసీ లెక్కల్లో జనగణనలో హౌస్ హోల్డ్ సర్వేలో 34 కాలం ఉంటే ఒక కాలం పెట్టలేదు. ఎందుకు? ఎస్సీ ఎస్టీ అదర్స్ ఉంది. హౌస్ హోల్డ్ సర్వేలో చేయించాలి కాలని, చేయిస్తే అప్పుడు మా లెక్కలు చేస్తాయి. మా లెక్కలు చేస్తే సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వ అవకాశాలు, మాకు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాలు అవకాశం వస్తాయి. కాబట్టి మాకు లెక్కలు కావాలని చెప్పేసి మేమందరం ఈరోజు సంఘీభావంగా ఆమర దీక్ష హనుమంతరావు కూర్చుంటాడు, దాని సంఘీభావంగా మేమందరం ఈరోజు తెలపడానికి వచ్చి పెద్ద ఎత్తున వచ్చినాం. ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఖచ్చితంగా మీరందరూ కూడా అన్ని పార్టీలు ఖచ్చితంగా బీజేపీ ఒక తరహా తప్ప అన్ని పార్టీలు సంఘీభావంగా హనుమంతరావు దీక్షకు క్రమానికి వచ్చినాయి. ఈరోజు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి జానరెడ్డి అన్న గారు దాదాపుగా ఈరోజు కులవివక్షత పైన ఆ రోజుల్లో కులవివక్షత పైన పెద్ద పోరాటం చేసి సమాజంలో 2 క్లాసుల విధానం కానీ అదేవిధంగా దేవాలయంలో కానీ అన్ని రకాల పెద్ద పోరాటం చేసి ఈరోజు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కులం పైన పూర్తి అవగాహన వ్యక్తిగా ఈరోజు మనకు సంఘీభావం తెలియజేయడానికి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ జాల శ్రీనివాసన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేకపల్లి నవీన్ గారు, అదేవిధంగా మా చెల్లి ధనలక్ష్మి గారు కన్నరు, అదేవిధంగా ఆశపన్న గారు, ఇక్కడికి వచ్చిన మేధావులు విద్యార్థులు అందరూ నాయకులు అందరికీ ఓబీసీ డిపార్ట్మెంట్ ప్రత్యేక మద్దతు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మోడీ ఖచ్చితంగా బీసీల పక్షాన చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తస్మత్ జాగ్రత్త, మీరు బీసీ ఓటుతో గెలిచిండ్రు కాబట్టి మీరు బీసీలకు న్యాయం చేయకపోతే తరిమి కొడతాం మేము ఖచ్చితంగా. కాబట్టి బీసీలారా మీ అందరూ ఏకంగా అంటే పోరాడితే పోయేది లేదు, రాజ్యాధికారం తప్ప మా అందరం తెలుసుకోవాల్సింది ఒకటే మార్గం. కాబట్టి అందరం ఐక్యంగా పోరాడి సాధించుకొని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరికీ ఓబీసీ పంపుతున్న ప్రత్యేకంగా తెలుసు. ఈ అవకాశం మిత్రుడు సోదరుడు